సింగయ్య కేసులో ఇంకా వైసీపీ కవర్ చేసుకోవడం మానేస్తే బెటర్ ఏమోనండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మాట మీద నిలబడాల, రకరకాలుగా మాటలు చెప్తూనే వచ్చారు. చివరాఖరికి రాత్రి నుంచి ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే సింగయ్య దళితుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కుక్క పిల్లల విసిరి అవతల పడేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అంటే దళితుల్ని కుక్కలతో పోల్చుతారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని ఏసిప్పించి కొట్టాలంటారు అసలు. సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది వైసీపీ నాయకులు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు దీనికి సంబంధించి. అంటే డైవర్ట్ చేసే భాగం అన్నమాట. కాదురా, నీకు అసలు కొంచెం అయినా సిగ్గు శరం లాంటిది ఏదైనా ఉందా? అసలు తొక్కేశారండి. తొక్కిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆ కారు కింద నుంచి లాగి అవతల పడేశారు కదా. అసలు మనిషి ఉంటే ఉన్నాడు, పోతే పోయేది, అసలు పట్టించుకోలేదు కదా. తొక్కేసిన తర్వాత నిజంగా మానవత్వం ఉన్న ఎవరైనా సరే కారు అక్కడికక్కడ ఆపి మన కారు కిందే పడ్డాడు. ఇలాగ మన కాన్వాలో ఒక అంబులెన్స్ ఉంటుంది కదా, అంబులెన్స్లో ఎక్కించి పంపించాలి కదా. అది బాధ్యత. లాగి పడేసి అవతల లాగి పడేసి డివైడర్ మధ్యలో తుప్పల్లో పడేసి అలాగే అంటారు. అలాగే అంటారండి. మన రోడ్డు మీద చూస్తూ ఉంటాం కదా, ఒక పిల్ల లాగినట్టే లాగి అవతల పడేశారు. మనిషి చనిపోతే దళితులు అని చెప్పేసి గుర్తుకు రాలా. ఇక్కడ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడలేదు అని మాట్లాడట్లా. చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన సింగయ్యని కుక్కపిల్లతో పోల్చాడు. ఎక్కడ పొలం కార్డు తీసుకొచ్చి వాడుతున్నారండి. మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలో మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డప్పుడు సింగయ్య దళితుడు కాదు, చచ్చిపోయినప్పుడు సింగయ్య దళితుడు కాదు. మనం రకరకాల పేర్లు చెప్పుకొచ్చాం స్టార్టింగ్ నుంచి కూడా. మొదట అవినాష్ అన్నాము, అవినాష్ తర్వాత అవినాష్ అనుచరుడు అన్నాము, తర్వాత జగన్మోహన్ రెడ్డి కాదు, తర్వాత అన్నాము, తర్వాత డ్రైవర్ తొక్కేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని మాట్లాడాము. అవునా? నిన్న ఆవిడ చేతేమో అసలు లేదు అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పేసి ప్రచారం చేయించాం మనం కదా. తొక్కేసింది, జగన్ గారి తొక్కేసింది, కానీ అంబులెన్స్లోనే ఏదో చేసేస్తారని చెప్పించాం మనం. ఇప్పుడు డైరెక్ట్గా కులాన్ని తీసుకొచ్చి అటకెళ్ళిపోతున్నారండి. మేము లేచి పిచ్చి కొట్టాలంటాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదండి ఇష్యూ పైన? ఆ రోజు మాట్లాడాల్సింది, అసలు ఆ సంఘటన గురించి మాట్లాడాల్సింది ఎవరో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా. జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లా. ఇక్కడ తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేస్తారండి. మీరు మనిషిని చంపేస్తే తప్పలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కుక్క పిల్లల లాగా అవతల పడేశారు అన్న మాట తప్పు వచ్చింది. ఇక్కడ దళితులు తీసుకొచ్చి దళితులు అంటే మీకు చిన్న చూపా అని మాట్లాడుతున్నారు. ఇదే మొదటిసారి కాదు మీరు చంపేసింది. గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఏం చేశారు అనంతబాబుని? అనంతబాబు అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రేమ. ఇవాళ కూడా ఏదైనా ఒక సభలో మనం చూస్తూ ఉండండి, ఏదైనా ఒక సభ జరిగినా, ఏదైనా ఒక మీటింగ్ జరిగినా అనంతబాబు వస్తే కనుక ఆ సభకి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏమండి ఏం చేశారు? 15 సస్పెండ్ చేశారా? లేదుగా. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లారు. అది మీకున్న దళితుల పట్ల మీకున్న ప్రేమ. డాక్టర్ సుధాకర్ మనం చూడలేదా? అబ్బో దక్కేసుకుంటా పోతే మీ హయాంలో కోకోలలో పేర్లు మనం చెప్పడం పెద్ద లిస్ట్ ఉంటుంది. మీకు దళితుల పట్ల ప్రేమ, పైగా మీరు ఇక్కడికి వచ్చి కులం కార్డు తీసుకొచ్చి వాడేస్తారా? అసలు ఒక మాటలో నిలబడ్డారా అండి మీరు? స్టార్టింగ్ ఏం చెప్పుకొచ్చారు, ఇప్పుడు ఏం చెప్పుకొచ్చారు, నిన్నేం చెప్పించారు, మొన్నేం మాట్లాడారు? మన సాక్షి డిబేట్లో కూర్చొని ప్రాక్టికల్గా టైర్ ఇలా తిరుగుతుందా చూసారా? మనిషి ఎక్కిన తర్వాత తలక ఇలా తిరిగిపోయింది. చిన్న చిన్న గాయాలని ఒకడు, చచ్చిపోయేంత గాయాలు కాదని ఒకడు. సింగయ్య బ్రహ్మాండంగా ఉన్నాడు. జగన్ గారు ఎక్కేసినా సరే సింగయ్య బ్రహ్మాండంగా ఉన్నాడు. చెంగుమని ఎగిరిపోడు, అటు నుంచి దూకేసిపోడు, కొమ్మ పట్టుకుని ఏలాడిపోడు. చచ్చిపోయేంత గాయాలు కాదని చెప్పేసి ప్రచారం చేసింది మనమే. ఇవాళ కులం కార్డు తీసుకొచ్చి అతను దళితుడు, చంద్రబాబు నాయుడు అన్న దాంట్లో తప్పే ఉంది. మీరు చేసిన ఘనకార్యాన్ని ఆయన ఆ విధంగా వివరించాడు. కనీసం మానవత్వం లేదు వీళ్ళకి. ఒక వ్యక్తి చనిపోతే మనిషి అన్నవాడు ఎవడైనా సరే, చనిపోవడం కాదు కారు కింద పడితే మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఆపి హాస్పిటల్ చేర్చే బాధ్యత అది. ఉన్నాడా పోయాడు కనీసం అని అదైనా చూడాలి కదా. అది కూడా చూడకుండా సేమ్ కుక్క పిల్లలు లాగినట్టు లాగి అవతల పడేశారు. వీళ్ళు మనుషులు కాదని చెప్పేసి ఆయన మాట్లాడితే
దళితులు కుక్కలు అంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారండి వీళ్ళు. ఇంకా నమ్ముతారా? మీ మాటలు ఎవడైనా సరే నమ్ముతాడా? ఇంత దారుణాలు, ఇన్ని దారుణాలు చూసిన తర్వాత కూడా ఎవడన్నా నమ్ముతాడండి? చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పుడు ప్రేమ లేదు, అప్పుడు గుర్తు లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడిని చంపేశాడు, దళితుడు కాబట్టి కారు ఆపకుండా వెళ్ళిపోయాడు తొక్కేసి. అందులో ఉన్న నాయకులు కూడా దళితుడు కాబట్టికి ఇవాళ కూడా నోరెప్పల. అదే అగ్రవర్ణ కులాల వల్ల అయితే కనుక ఈ పాటికి ఓ ఎగేసుకొని వచ్చేద్దరేమో. దళితుడు కాబట్టికి ఎవరు అడగర్లేదు. దళితుడు కాబట్టికి 10 లక్షలు ఇచ్చి నోరు నొక్కేశారు, ఇంటికి వెళ్ళి బెదిరించి నోరు నొక్కేశారు. దళితుడు కాబట్టికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళకుండా వాళ్ళని పరామర్శకి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత మాట్లాడిపించారు. దళితుడు కాబట్టి కదా. మీరు బెదిరించి బెదరగొట్టి వాళ్ళ చేత పచ్చి అబద్ధాలు చెప్పించారు దళితులు కాబట్టి. ఇప్పుడు ఎవడో వెట్టింగ్లో చచ్చిపోయాడు ఒక అతను, నువ్వు పరామర్శకి వెళ్ళావు, మరి నీ కారు కింద పడ్డాడుగా, మరి వెళ్ళవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? దళితులు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అవునా? అంతేనా? సిగ్గుండాలి మాట్లాడడానికి. మీకు దళితుల పైన ప్రేమ ఉందా? పైగా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడతారా? పైగా కులం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారా? నమ్ముతారా? ఎవరైనా జనం నమ్ముతారా ఈశ్వర్గా? అసలు నువ్వు జర్నలిస్ట్ అట్ట కదా, మాకు వాత కూడా అర్థం కావట్లే. కవర్ చేసుకుని కొలిది మీకే బొక్క. ప్రతిరోజు చెప్తా నేను, మీరు ఎంత కవర్ చేసుకోవాలన్నా సరే మీకే బొక్కడిపోద్ది. అది ఇక్కడితో వదిలేస్తే మంచిది. మీరు కవర్ చేసుకున్నామన్నా సరే ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. కంటికి కట్టినట్టు కనబడుతుంది కదండి, క్లారిటీ ఉంది. కళ్ళకి కట్టినట్టు క్లియర్గా కనబడతా ఉంటే ఇంకా క్లారిటీ ఉంది. మీరు ఏదో ఇక్కడ రెచ్చగొట్టే విధానంగా మన కులాలను తీసుకొచ్చి రెచ్చగొట్టేస్తే అయిపోద్దిలే, జనాలు నమ్మేస్తారులే అనుకోవడం మీ భ్రమ. అది బాగా గుర్తుపెట్టుకో నువ్వు.